హాయ్ గైస్, వెల్కమ్ టు సంతోష్ స్మార్ట్ సైకిల్ యూట్యూబ్ ఛానల్. నిత్య సంతోషి అవంతిపురం అనే పెద్ద రాజ్యంలో ఆ రాజ్యానికి రాజు అయిన మహతివర్మ ఎప్పుడు దిగులుగానే ఉండేవాడు. సుఖం అనేదే తెలియదు. ఏదో ఒక రోగం అతడిని పీడిస్తుందని అతనికి అనుమానం. వాస్తవానికి అతనికి ఏ రోగం లేదు, కానీ అదే తలుచుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ఎంతో మంది వైద్యులు వచ్చి పరీక్షించారు, మందులు ఇచ్చారు. చాలా వరకు మీకు తెలీదు, మహతివర్మ తీసుకొని మందు అనేదే లేదు. ఒకరోజు మహతివర్మ రాజ్యంలో ఒక మహర్షి వచ్చి రాజుగారు తన బాధను చెప్పి సలహా ఇవ్వమన్నాడు. ఆ మహర్షి రాజుగారి మానసిక బాధను గ్రహించి, నీవు నిత్య సంతోషిగా ఉండే వాడి చొక్కా సంపాదించి దాన్ని వేసుకో, నీకు జబ్బు తగ్గుతుంది అని చెప్పాడు. అప్పుడు రాజు తన భటుల ద్వారా రాజ్యంలో ఎవరైతే నిత్య సంతోషిగా ఉంటాడో వాడిని రాజ్యసభకు తీసుకురమ్మని ఆదేశం ఇచ్చాడు. భటులందరూ రాజ్యం అంతా తిరిగి ఒక మైదానంలో ఒక పేద గొర్రెల కాపరి హాయిగా సంతోషంగా ఉండడం చూసి ఆ భటులు వాడిని తీసుకొని రాజ్యసభకు తీసుకువెళ్తాడు. రాజు ఆ గొర్రెల కాపరిని తన చొక్కా తీసి ఇవ్వమని చెప్తే భయంతోనే గొర్రెల కాపరి తన చొక్కాను తీసి రాజుగారికి ఇచ్చారు. రాజుగారు ఆ చొక్కాను వేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటి నుంచి రాజుగారికి దుఃఖం అనేదే తెలియదు. సంతోషంగా జీవించసాగారు. సంతోషం అన్నది మన మనస్సుకు సంబంధించిన విషయం అన్నది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ ది ఛానల్.